తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జై జనతా యువమోర్చా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ జన్మదినోత్సవ వేడుకలు భీమవరం పట్టణం నర్సయ్య అగ్రహారంలోని నర్సాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీతో పాటు పార్టీ శ్రేణుల మధ్య వినోద్ వర్మ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, మాజీ అధ్యక్షులు తాతాజీ మాట్లాడుతూ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా కలిదిండి వినోద్ వర్మ చిత్తశుద్దితో పనిచేస్తున్నారని 2024 సాధారణ ఎన్నికల్లో తన మేనమామ అయిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విజయం కోసం అందరినీ సమన్వయం చేసుకుని విశేష కృషి చేశారని అన్నారు. వినోద్ వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరుచెల్ల సుభాష్, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కాగిత సురేంద్ర, పొత్తూరి బాపిరాజు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కోర రామ్మూర్తి, పద్మ వర్మ, షేక్ మొహద్దీన్, శనగవరపు గోవర్ధన్ కుమార్, దివాకర్, గాంధీరాజు, పుల్లాజీ, బీజేపీ యువమోర్చా, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వినోద్ వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ గారికి ఈరోజు జన్మదిన వేడుకలు యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నిర్వహిస్తూ ఉన్నారు. వినోద్ గారు యువమోర్చా నాయకుడిగా, అంతకుముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని అనుసరించి పనిచేస్తున్నటువంటి ఒక క్రియాశీలకమైనటువంటి కార్యకర్త. అదే తరుణంలో వారి మేనమామైనటువంటి శ్రీనివాస్ వర్మ గారి వారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో కూడా మన ఎన్నికల్లో కూడా వీరి యొక్క కృషి కారణంగా అందరినీ కోఆర్డినేట్ చేయడంలో యువమోర్చా నాయకుడిగాను పార్టీ కార్యకర్తలందరినీ కోఆర్డినేట్ చేయడం కూడా పెద్ద ఎత్తున పాత్ర పోషించినటువంటి వ్యక్తి వినోద్ గారు. చిన్న వయసులోనే పార్టీ బాధ్యతని పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి వ్యక్తి. కాబట్టి భవిష్యత్తులో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, బాధ్యతలు కానీ, అలాగే ఏదైతే తనకున్నటువంటి యువమోర్చా బాధ్యత ద్వారా యువతని మరింత ఎక్కువగా పార్టీలోకి తీసుకొచ్చే విషయంలో కానీ, ఈ అన్ని విషయాల్లోనూ కూడా వారి యొక్క ఓర్పు, నేర్పు భవిష్యత్తులో వారు సాధించబోయేటువంటి విజయాలకి సోపానం కావాలని, అలాగే మరింత కాలం మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని 200 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని నా టీంలో యువమోర్చా అధ్యక్షుడిగా నియామకమైనటువంటి వినోద్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బీజేపీ పార్టీ ఆఫీస్లో ఏదైతే కలిదిండి వినోద్ వర్మ గారి జన్మదిన వేడుకలు అందరూ చాలా వైభవంగా కార్యకర్తల మధ్య జరుపుకోవడం జరిగింది. వినోద్ వర్మ యువమోర్చా అధ్యక్షుడిగా చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తి. అలాగే తాతాజీ గారు చెప్పినట్టుగా తన ఎలక్షన్స్ టైంలో చాలా ఓపికగా, చాలా నిబద్ధతగా పార్టీని వాళ్ళ మామయ్య గారు కూడా వెనుకాలే ఉండి నడిపించడంలో పూర్తి సాయం, పూర్తి పాత్ర తనది ఉంది. తనకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే తను చాలా పెద్ద మనస్తత్వంగా, పెద్దల ఆలోచన ఎలా అయితే ఉంటుందో అలా ఉండి ఎక్కడా చిరాకు పడకుండా చాలా నేర్పు, ఓర్పు కలిగిన, అందరినీ కలుపుకునే మనస్తత్వం వినోద్ వర్మది. ఈవేళ జిల్లాలో మంచి యువ నాయకుడిని వారి కుటుంబం మనకి అప్పచెప్పింది. దానికి మనందరం కూడా గర్వంగా తీసుకుని రాబోయే రోజుల్లో వినోద్ వర్మ మంచి స్థాయికి వెళ్ళి ఇంకా మరిన్ని ఉన్నత పదవులు అవరోధించి రాబోయే నా అధ్యక్ష పదవి కాలంలో కూడా తన మంచి బాధ్యత తీసుకుని నాకు సహాయంగా ఉంటాడని కూడా నేను తెలియజేసుకుంటూ తనకి ఆరోగ్యాలు భగవంతుడి కృప ఉండాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో అందరి తరఫున కూడా నేను తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ జె ప్రేమిలా సెల్వరాజ్ జీవిత ప్రయాణం ఎంతో మందికి ఆదర్శప్రాయమైనదని, బైబిల్ మిషన్ కుటుంబ సభ్యులకు, అనుచరులకు ఆమె అందించిన సేవలు మార్గదర్శకంగా చిరస్థాయిగా నిలిచిపోతాయని బైబిల్ మిషన్ కు చెందిన స్థానిక పాస్టర్ రెవరెండ్ పి ప్రవీణ్ ఒనేసిం బైబిల్ మిషన్ అధికారులు అన్నారు. దైవ సేవలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, ఆత్మీయ చైతన్యం ఆమెను ప్రత్యేక వ్యక్తిత్వంగా నిలిపాయని అన్నారు. మహిమలోనికి చేరుకున్న వారి జీవితానికి నివాళిగా ఈ నెల 7వ తేదీన జ్ఞాపకార్థ ప్రార్థన కూటమి నిర్వహించనున్నట్లు బైబిల్ మిషన్ అధికారులు తెలిపారు. ఆమె 1947 ఆగస్టు 15న గుంటూరు జిల్లా రైల్పేటలో జన్మించారు. తల్లిదండ్రులు రామిశెట్టి పానకాలరావు, వీరమ్మ. 8 మంది సంతానంలో 2వ కుమార్తెగా జన్మించిన ఆమె చిన్నతనం నుంచే దైవభక్తి, ప్రార్థనల పట్ల ఆసక్తి కనబరిచారు. బైబిల్ మిషన్ స్థాపకులు ఫాదర్ ఎం దేవదాస్ ప్రభావంతో ఆత్మీయ మార్గంలో ముందుకు సాగారు. శ్రీమతి డాక్టర్ జె ప్రేమిలా సెల్వరాజ్ అమ్మగారు గడిచిన ఫిబ్రవరి 3వ తారీఖున గుంటూరులో ప్రభునందు నిద్రించిన వారై ఉన్నారు. వీరు బేతేల గృహవాసులు. రెవరెండ్ డాక్టర్ జె సామిల్ కన్నయ్య గారు ప్రస్తుత బైబిల్ మిషన్ అధ్యక్షులైన వారి యొక్క తల్లిగారు. వీరు బైబిల్ మిషన్ కొరకు ఎనలేని సేవను జరిగించిన వారై ఉన్నారు. 40 సంవత్సరాలు సుమారు బైబిల్ మిషన్ స్త్రీల సభల నిర్వాహకులుగా ఉంటూ, కాకని స్వస్థతశాల నిర్వాహకులుగా ఉంటూ ఎనలేని పరిచర్యను వారు జరిగించిన వారై ఉన్నారు. వారు అనారోగ్యమునకు గురికాక మునుపు భీమవరం తరచుగా ప్రతి ఏడాది జరిగే భీమవరం సభలలో పాలు పొందుతూ ఈ ప్రాంత విశ్వాసులైన వారిని, దైవ సేవకులైన వారిని ఆత్మీయముగా ఎంతో బలపరిచిన వారై ఉంటూ ఉన్నారు. వీరు జీవితము అనేక మందికి ఆదర్శమైన జీవితముగా వీరు జీవించిన వారై ఉన్నారు. వీరు సేవా కార్యక్రమాలు అనలేనివి. అదే రీతిగా వీరు కలిగి ఉన్న భక్తి, వీరు కలిగి ఉన్న విశ్వాస జీవితము అనేక మందికి ఆదర్శప్రాయముగా వారు జీవించిన వారై ఉన్నారు. నిరంతరము మోకాలు మీద ప్రార్థన జరిగిస్తూ ఉండేవారు. అదే రీతిగా వీరి సుమధురమైన గానములతో క్రైస్తవ సమాజమును ఒక గొప్ప ఉజ్జీవింప చేసిన వారై ఉన్నారు. తెలుగు క్రైస్తవ కీర్తనలు,
అదే రీతిగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాటలు వారు చక్కగా వారి గాన మాధుర్యమును బట్టి వారు పాడుతూ క్రైస్తవ సమాజమునకు మరి వారు ఎంతో ఉజ్జీవమును కలుగు చేసిన వారై ఉన్నారు. వీరి యొక్క భూస్థాపిత కార్యక్రమము స్థానిక గుంటూరు కాకాని స్వస్థతశాలలో జరిగింది. అదే రీతిగా వీరి యొక్క జ్ఞాపకార్థ కూటము రేపు అనగా శుక్రవారం 7వ తారీఖు ఉదయం 10 గంటలకు కాకాని స్వస్థతశాలలో జరగనున్నది. ఆ కార్యక్రమానికి భీమవరం ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల నుండి లక్షలాది మందిగా తరలి వెళ్ళనై ఉంటూ ఉన్నారు. ఈ ఏర్పాట్లన్నీ మా యొక్క ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ జె శామిల్కన్నయ్య గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. వచ్చిన వారందరికీ విందు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబ ఆదరణ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదే రీతిగా రేపు సాధ్యమైతే మీరందరూ కూడా గుంటూరులో జరిగే ఆ యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూటములో పాలు పొంది ఆ కుటుంబాన్ని, అదే రీతిగా ఆ యొక్క బైబిల్ మిషన్లో ఉన్న ప్రతి సంఘ సభ్యులని ఆదరణ కలిగి చేయాలని, ఆదరించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసిందని ఆకువీడు ఎంఈఓ రవీంద్ర తెలిపారు. గురువారం ఆయన కార్యాలయంలో బీసీఎన్ న్యూస్తో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాగరాణి, డీఈఓల ఆదేశాల మేరకు ఆకువీడు కాళ్ల మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి సబ్జెక్టులపై 7గురితో బృందాన్ని ఏర్పాటు చేసి తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా జిల్లా విద్యార్థులకు అందించిన విజయకేతనం స్టడీ మెటీరియల్పై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో 100% పాస్ పర్సంటేజ్ వరకు కాళ్ళ మరియు ఆకువీడు మండలాల్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఒక టీముగా చేసి ఆ టీంని బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు పురుషోత్తం గారు, పోతురాజు గారు మరియు బొండాడు హెడ్ మాస్టర్ గారు వీరిరువురు నాయకత్వంలో ప్రతి హై స్కూల్ని సందర్శించి అక్కడ సిడి గ్రేడ్ విద్యార్థులకు సూచనలు సలహాలు ఇస్తూ 100% పాస్ పర్సంటేజ్ వరకు వీరు సందర్శిస్తున్నారు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ 100% విజయం కోసం, పాస్ పర్సంటేజ్ కోసం గౌరవనీయులు కలెక్టర్ గారు, డిఈఓ గారి ఆదేశాల మేరకు సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ని 7 సబ్జెక్టులో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని టీమ్గా తయారు చేసి వీరిని 2 హెడ్ మాస్టర్ల నాయకత్వంలో 2 మండలాల్లో కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు రేపు 2 రోజులు కూడా ప్రతి హై స్కూల్ని సందర్శించి అక్కడ ఏబిసిడి గ్రేడ్లుగా డివైడ్ చేయడం గమనించటం, అలాగే 100 days యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనే విషయాన్ని గమనించటం, అలాగే విజయకేతనం బుక్ జిల్లా పరిషత్ వారు ఇచ్చినటువంటి విజయకేతనం బుక్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనే విషయాల్ని గమనిస్తూ సిడి గ్రేడ్ పిల్లలకి సూచనలు సలహాలు, ఉపాధ్యాయులకి కూడా సూచనలు సలహాలు ఇస్తూ టోటల్గా జిల్లాని, ఆ పాఠశాలని 100% ఎస్ఎస్సి రిజల్ట్లో ముందుంచాలనేటువంటి సదుద్దేశంతో ఈ టీమ్స్ మరి తిరుగుతూ ఉన్నాయి మండలాల్లో. ప్లాస్టిక్ నిషేధంపై ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాలు ఉద్యమించాలని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సుధాకర్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధంపై కృషి చేస్తున్నారని, మన యూనివర్సిటీ పరిధిలో ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాలు ప్రచార ర్యాలీలు, సదస్సులు నిర్వహించాలని, క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్లాస్టిక్ వల్ల వస్తున్నాయని, ప్రభుత్వ శాఖలన్నీ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాయని అన్నారు. సామాజిక బాధ్యతగా తీసుకుని యువత ప్రజల్లో ప్లాస్టిక్ రహిత చైతన్యం కలిగించాలన్నారు. ఈ విషయంలో సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి విశేషంగా కృషి చేస్తున్నారని రిజిస్ట్రార్ డాక్టర్ సుధాకర్ అన్నారు. ముందుగా రిజిస్ట్రార్ను కలిసి యూనివర్సిటీ పరిధిలోని ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాలు ప్లాస్టిక్ రహిత అవగాహన కార్యక్రమాలకు సహకరించాలని వినతి పత్రాన్ని అందించారు. రంగసాయి మాట్లాడుతూ అన్ని కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాలను కలుపుకుని ప్లాస్టిక్ రహిత అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఎన్ఎస్ఎస్ హెడ్ నిట్టల కిరణ్ చంద్ర, గోపిశెట్టి మురళీకృష్ణలు పాల్గొన్నారు. ఏది వద్దు అంటే అది చేయడం అనేది మన భారతదేశం. మరి ముఖ్యంగా క్యాన్సర్ వస్తుందని తెలుసు, అనారోగ్యం పాలని తెలుసు, భూమిలో పొల్యూషన్ తెలుసు, పర్యావరణ ముప్పని తెలుసు, అయినప్పటికీ కూడా మనం దాన్నే వాడటం అనేది నిర్లక్ష్య ధోరణిగా భావిస్తున్నాం. మరి ఇవాళ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని మేమంతా అడిగితే మన యూనివర్సిటీ పరిధిలో ఎక్కడున్నా సరే ఏ కాలేజీలని ఎన్ఎస్ఎస్ సహకారం మీకు ఉంటుందని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత తీసుకుని దీన్ని ముందుకు వెళ్ళాలి. అందుకని ఈ కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రార్ సుధాకర్ గారి సహకారంతో
వైద్య స్ఫూర్తితోటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఆల్ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆదికవి నన్న యూనివర్సిటీ పరిధిలో ఈ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ఒక మంచి కార్యక్రమం. యాక్చువల్గా దీనివల్ల అనేక దుష్పరిణామాలు ఉన్నాయి. దీని గురించి ఇప్పుడు సాయి గారు చెప్పారు. దీని గురించి ఎప్పటి నుంచో అనేక రకాల పిల్లలు పెద్దవాళ్ళతో అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్లాస్టిక్ సే నో టు ప్లాస్టిక్, అంటే ప్లాస్టిక్ని వాడద్దు. అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు ఉన్నాయి, అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయి, ఎయిర్ పొల్యూట్ అవుతుంది, సాయిల్ పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూట్ అవుతుంది. ఎన్నో తెలుసో తెలియకో అవి తినేసి మోగజీవాలు చనిపోతున్నాయి. అనేక రకాలైనటువంటి ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ప్లాస్టిక్ని మనం నిషేధించాలి. ఎంత చదువుకుని మనం ప్రతి ఒక్కరు కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలని, దగ్గరలో ఉన్నటువంటి అనేక తెలియకుండా ఈ ప్లాస్టిక్ సంచే కదా ఈజీ జేబులు పెట్టేసుకోవచ్చు, అంటే సులభంగా వాడచ్చు అనే ఒక రాంగ్ కాన్సెప్ట్ని మనం రూపుమాపటానికి గౌరవ పెద్దలు రంగసాయి గారు, ఇంకా తదితరులు కత్తిమండ ప్రతాప్ గారు, ఇంకా వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇది కూడా పిల్లల్లో పెద్దల్లో చైతన్యం తీసుకురావాలని ఒక సదుద్దేశంతో అన్ని కళాశాలలతో సమకూర్చుకొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఎన్సిసి వాలంటీర్స్ వీళ్ళు కూడా వాళ్ళే యాక్చువల్గా సమాజంలో గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి సమాజాన్ని ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్పంచుకునేది వాళ్ళే. కొన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని పిల్లల్లో చాలా చైతన్యపరచండి. వాళ్ళలో ఈ రకమైనటువంటి దీనివల్ల వచ్చే దుష్పరిమాణాలు తెలిస్తే వాళ్ళే వాడటం మానేస్తారు. పిల్లల్లో చైతన్యపరచండి. విలేజెస్లోను, గ్రామీణ ప్రాంతాల్లోనూ మీరు చైతన్యపరచండి అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక రకమైనటువంటి సూచనలు అన్ని కళాశాలకి, యూనివర్సిటీస్కి ఇస్తుంది. జ్వరంతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని గోపూజ నిర్వహించారు. గురువారం భీమవరం గునుపూల్లోని విద్యా గణపతి ఆలయం వద్ద జనసేన నాయకులు, పురోహితులు వేలూరు బుజ్జి ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, అభిషేకాలు, గోపూజ కార్యక్రమాలను పురోహితులతో నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో మైలవరపు మణికంఠ, బ్రహ్మజోసుల ప్రసాద్, చెరుకుపల్లి సంతోష్, బొల్లా ప్రగడశేషు, నందిగామ వీరభద్రస్వామి, పెద్దాడ సాయికిరణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మాఘమాసం, అదేవిధంగా గురువారం నవమి తిథి చాలా విశేషమైన రోజు. ముఖ్యంగా మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా వారి ఆరోగ్యరీత్యా ఈరోజు విద్యాగణపతి ఆలయం వద్ద గోపూజ, విఘ్నేశ్వర పూజ, గణపతి పూజ చేయడం జరిగింది. ఇది మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కులపర్తి రామాంజనేయులు గారు, అదేవిధంగా కొటికలపూడి చిన్నబాబు గారు, అదేవిధంగా స్థానికులు పెద్దలు వారి పిలుపు మేరకు, అదేవిధంగా మన బీజేపీ మినిస్టర్ గారు అయినటువంటి వీరి అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ఉండాలని, అదేవిధంగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని స్థానిక పురోహితులందరూ కూడా ఈరోజు గోపూజ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పూజలో మా నాయకులు అయినటువంటి శ్రీ వేలూరు సుబ్రహ్మణ్యం బుజ్జి నేను గారు, అదేవిధంగా మా మైలవరం మణికంఠ, సాధుభవనం వీరందరూ కూడా పిలుపు మేరకు మేమందరం పూజ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కులాల కుంపటి రాజేసి ఆ వేడిలో చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్న పివి సునీల్ కుమార్ ను ఇప్పటికైనా తక్షణమే సస్పెండ్ చేయాలి. సిఐడి మాజీ చీఫ్ పై ఫైర్ అయిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి రాజశేఖరంకి మద్దతుగా నేలపోగుల గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. హెల్మెట్ ధరించడం తలకు భారంగా భావించవద్దు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అవగాహన ర్యాలీలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరంలో ఘనంగా భారతీయ యువమోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ జన్మదినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.